మధుమేహం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇప్పుడు అందరినీ వెంటాడుతుంది. చాప కింద నీరులా సోకే వ్యాధిని డయాబెటిస్, షుగర్ వ్యాధి అనే పేర్లతో పిలుస్తారు. శరీరంలో ఉండే చక్కెర హెచ్చుతగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే మధుమేహం పూర్తిగా నయమవుతుంది. అందుకే మధుమేహులు వారి ఆహారం అలవాట్లు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కూరగాయలు, పండ్ల విషయంలో కూడా డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అయితే షుగర్ బాధితులు స్ట్రాబెర్రీ పండ్లు తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం. స్ట్రాబెర్రీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడిన బెర్రీ పండు. స్ట్రాబెర్రీలు తీపి, తాటు రుచిని కలిగి ఉంటాయి. వివిధ ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. స్ట్రాబెర్రీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్ట్రాబెర్రీ మంచిదని నిపుణులు చెప్తున్నారు. స్ట్రాబెర్రీలు సహజ తీపితో ఉన్నప్పటికీ తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటాయి. అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి సహాయపడతాయి. స్ట్రాబెర్రీలో ఫైబర్ ఉంటుంది. ఇది చక్కెర పోషణను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. అలాగే ఫైబర్ బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మధుమేహ నియంత్రణలో ఇది మరొక ముఖ్యమైన అంశం. స్ట్రాబెర్రీలో ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. స్ట్రాబెర్రీ శోథ నిరోధక ప్రభావాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. మధుమేహానికి ప్రధాన కారణం ఊబకాయం. స్ట్రాబెర్రీలను తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది, ఎందుకంటే వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మధుమేహం గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. స్ట్రాబెర్రీలు చెడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు సమతుల్య ఆహారంలో భాగంగా స్ట్రాబెర్రీలను తినవచ్చు. అలాగే స్ట్రాబెర్రీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వాటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.